నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా మేషలగ్నం నుంచి కూడా మీనలగ్నం వరకు కూడా రకరకాలైన యోగాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అంటే ధనయోగాలు, వివాహ యోగము ఎప్పుడెప్పుడు కలుగుతుంది, ఏమిటి అంటే మనం మళ్ళీ ప్రత్యేకంగా వారి చార్ట్ అనేది మనం పరిశీలించాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి చార్టు కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏంటంటే బేసికల్గా ఒక ఆర్ అండ్ యావరేజ్గా ఓవర్ వ్యూగా మనం ఇచ్చేది ఈ లగ్నానికి. ఇప్పుడు మేషలగ్నం తీసుకున్నాం, సప్తమాధిపతి శుక్రుడు, ఆయన ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం చెప్తాం. కానీ ఒక మేషలగ్న జాతకుడికి మనం తీసుకున్నప్పుడు ఆ శుక్రుడు ఎలా ఉన్నాడు, కన్యలో నీచపడి ఉన్నాడా, మీనంలో ఉచ్చపడి ఉన్నాడా, ఏ ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తూ ఉండాలి. కాబట్టి మనం మేషలగ్నానికి సంబంధించి కొన్ని యోగాలు తెలుసుకుంటున్నాం. ప్రత్యేకించి ధనయోగాలు, రాజయోగాలు, వివాహ యోగము, సంతాన యోగము, ఇలా అన్నీ కూడా తెలుసుకుని స్త్రీలకు సంబంధించి ప్రత్యేకమైనది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. కాబట్టి మరికొన్ని అంశాలు మేషలగ్నం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో ముఖ్యంగా వివాహ యోగం, మేషలగ్నం వారికి ఎటువంటి మనకి ఏ స్త్రీలు కానివ్వండి, ఎటువంటి పురుషులు లేదా స్త్రీలకు ఎటువంటి సప్తమాధిపతిని బట్టి ఎటువంటి వారు వస్తారు, వివాహానికి సరిపడా మనం ఎవరిని చేసుకుంటే మంచిది, ఎటువంటివి ఉంటాయి అనే అంశాలను కూడా మనం చూడాలి. సప్తమాధిపతి, సప్తమ భావంలో ఉన్న గ్రహము, అలాగే సప్తమాధిపతి ఎక్కడ ఉన్నారు, ఏంటి, సప్తమానికి కారకుడైన శుక్రుడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ అంశాలన్నిటినీ కూడా మనము పరిశీలించుకుంటూ ఉండాలి. నైసర్గికంగా మనం తీసుకున్నప్పుడు జాతకంలో సప్తమాధిపతి మేషలగ్నానికి శుక్రుడు అవుతాడు. ఈ శుక్రుడు ఎలా ఉన్నాడు, అలాగే కారకుడు వివాహానికి కూడా శుక్రుడే. కాబట్టి ఇక్కడ వీరికి రెండిటికి కూడా శుక్రుడు ఎలా ఉన్నారు, అలాగే స్త్రీ జాతకం ముఖ్యంగా పరిశీలించేటప్పుడు కుజుని పరిస్థితి కూడా చూడాలి. కుజదోషం ఉన్నదా లేదా, కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారా, తర్వాత మనకేమన్నా వివాహ అయిన తర్వాత సంతానపరమైన సమస్యలు అనేవి వస్తాయా వాళ్ళకి. మనం ఇంతకుముందే వైద్య జ్యోతిష్యంలో వీడియో చేసుకున్నాం. వైద్యపరమైన ఇబ్బందులు, మ్యాన్సెస్ట్రల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది అని మనము చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనము చూస్తూ అన్నీ కూడా మనము పరిశీలించి చెప్పవలసి ఉంటుంది. ఇలాంటి మనము మేషలగ్నం వారికి కొన్ని వివాహ యోగాలు ఎటువంటివి ఉంటాయి, కొంతమందికి ద్వికలత్ర యోగాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది వివాహం జరగకపోవటం కూడా ఉంటుంది, జరిగినా కూడా కొంత మనస్పర్ధలతో విడిగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ మనం ప్రామాణికంగా ఉన్నవి, ప్రాథమికంగా ఉన్న అంశాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ విడివిడిగా ఎవరి జన్మజాతకము వారిదే ఉంటుంది. కాబట్టి అవి కూడా మనము పరిశీలించవలసి ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ వీడియోలో మేషలగ్నం వారికి వివాహ యోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుజుడు 7, శని 1 నందున్నా కూడా జాతకులకు ద్వితీయ వివాహం అవుతుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అంటే లగ్నంలో శని ఉన్నప్పుడు మనకి అక్కడ మేషలగ్నం అయిందనుకోండి, అక్కడ శని నీచపడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కుజశనుల పరస్పర వీక్షణ ఉన్నప్పుడు కూడా మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. విచ్ఛిన్నం అవటం, వివాహం అనేది ద్వితీయ వివాహానికి జరిగే అవకాశం ఉండటము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ భావాస్. ఇప్పుడు మనకి ఇక్కడ 1, 7 ఉంది. ఇలా కాకుండా అది ఎన్నో భావం అయినా సరే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అయినా సరే విడిపోయే అవకాశం ఉంటుంది. వివాహ అనంతరం కూడా గొడవలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏదైనా పాపగ్రహము షష్ఠ ద్వితీయ లగ్నాధిపతులతో కలిసి సప్తమ భావం ఉంటే వీరికి వివాహేతర సంబంధాలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అది ఆడవారు కానీ మగవారు కానీ. గురుబుధులు సప్తమంలో ఉంటే పరస్త్రీలతో సంబంధాలు ఉంటాయి అని మనము చెప్పవచ్చు. ఇక్కడ మగవారికే ఇక్కడ తీసుకోవడం కాదండి, ఆడవారి చాట్లో వారికి కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కేవలం శుక్రుడు మాత్రమే 7లో ఉన్నప్పుడు కలత్ర వియోగం ఉంటుంది అని మాత్రం చెప్పారు. అంటే శుక్రుడు వేరే గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఈ అవకాశం తక్కువ ఉంటుంది, ఒక్కడే ఉన్నట్టయితే ఉంటుంది. కుజుడు, బుధుడు, గురువు ఇట్లా వేరే గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మళ్ళీ వారి ఆధిపత్యాలు లగ్నాత్తు ఎవరికి వచ్చాయనే అంశాన్ని మనం చూడాలి. లగ్నమందు శనిచంద్రులు, సప్తమంలో రవి ఉన్న వివాహ జీవితం సానుకూలంగా ఉండదు అని చెప్పారు.
అంటే వివాహమైనా కూడా వీరికి ఎడముఖం పెడముఖంగా ఉంటుంది. ఆడవారికి ఉన్నట్టయితే మగవారి వల్ల సుఖం ఉండదు, మగవారికి అయితే ఆడవారి వల్ల సుఖం ఉండదు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు భార్యాభర్తల్లాగానే, ఇంకా అంతకంటే మనం చెప్పలేదు. 12లో శని, 2లో రవి ఉండగా కుజుడు బలహీనుడైన వైవాహిక జీవితం అనేది ఉండదు వీరికి. ఒక రకంగా పెళ్ళి కూడా జరగటం అనేది ఇబ్బంది ఉంటుంది అని. 12లో శని, 2లో రవి ఉండగా కుజుడు బలహీనుడైన అని మనకి చెప్పడం జరిగింది. 6లో శని, 8లో రవి ఉండగా శుక్రుడు బలహీనుడైనా కూడా ఇక్కడ పెళ్ళి అవ్వటం అనేది కష్టము అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శుక్రుడు రవిచంద్రులతో కలిసిన వైవాహిక జీవితం అనేది ఉండదు అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రవితో ఎలాగో అస్తంగత్వం చెందుతారు, ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు ఏంటి అనేది మనము చూడాలి. ఒకవేళ వివాహమైనా కూడా వీరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే దాంపత్య జీవితానికి నోచుకోరు అని మనం చెప్పవచ్చు. రాహుకేతువుల్లో ఒకరు సప్తమంలో ఉండగా ధనురాశిలో ఏదైనా పాపగ్రహం ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రాహుకేతువుల్లో ఒకరు సప్తమంలో ఉండగా అంటే రాహు అయినా కేతు అయినా ఒకళ్ళు లగ్నంలో ఉంటారు, ఒకళ్ళు సప్తమంలో ఉంటారు. ఈ రకంగా ధనస్సులో కూడా పాపగ్రహం ఉన్నట్టయితే అలా అవుతుంది, వివాహం ఆలస్యం అవుతుంది. మేషంలో శుక్రుడు వక్రంలో ఉన్న, ద్వితీయంలో ఏదైనా గ్రహం వక్రంలో ఉన్న వైవాహిక జీవితంలో అవరోధాలు ఏర్పడతాయి అని మనకి చెప్పడం జరిగింది. అలాగే చంద్రశుక్రుడు లగ్నమందుండగా పాపగ్రహములచే చూడబడిన స్త్రీలైతే పరపురుషులు, పురుషులైతే పరస్త్రీ సాంగత్యం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం ఒకళ్ళకే అని చెప్పడానికి లేదండి, ఉంటుంది. ఇవి గుప్తంగా అయినా సరే వీటికి అలాంటివి ఉంటాయి సంబంధాలు. అలాగే సప్తమంలో రవి ఉండి శుభగ్రహ వీక్షణ పొందినప్పుడు భార్యాభర్తలు విడిపోదురు అని చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా మనము చూడాలి. సప్తమంలో ఎవరు ఉన్నారు, ఏమిటి, పాపగ్రహం ఉన్నదా, దాని మీద శుభగ్రహ వీక్షణ పొందినప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి. కొంతమంది గురుబలం ఉందండి, గురు వీక్షణ ఉందండి, శుక్ర వీక్షణ ఉందండి అని అంటారు, కానీ అది ఇబ్బంది అనేది పెడుతుంది. చరరాశుల్లో చంద్రుడు ఉండగా కేంద్రం నందు పాపగ్రహాలుండి శుభగ్రహ దృష్టి పొందినప్పుడు వివాహానికి పూర్వమే వీరికి సంబంధాలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. రవి అష్టమంలో ఉండి పాపగ్రహం చూడబడిన జారగుణము ఉంటారు. ఇదే ఇతరులతో సంబంధాలు అనేవి వీరికి ఉండటం జరుగుతుంది. అలాగే శుక్రుడు అష్టమనందు, బుధుడు సప్తమనందు, రవి షష్ఠస్థానమునందు ఉండగా ఆ స్త్రీకి అనేక మందితో సంబంధాలు ఉంటాయి. అలాగే పురుషులకు కూడా ఉండవచ్చు అని మనం చెప్పవచ్చు. అలాగే గురుబుధులు సప్తమ భావం ఉంటే అనేక మందితో వివాహేతర సంబంధాలు ఉంటాయి అని మనకి చెప్పవచ్చు. మేషలగ్న జాతకులకు రవి సప్తమంలో నీచులో ఉన్న వారి కలత్రం అల్పజీవి అగును అని చెప్పారు. మేషలగ్న జాతకులకి రవి సప్తమంలో అంటే ఇక్కడ మనం చూసుకుంటే తులారాశిలో నీచపడతారు కాబట్టి ఒకంత వీరికి ఇక్కడ ఇబ్బంది పెడుతుంది, వారి కలత్రం అల్పజీవి అవుతుంది అని చెప్పారు. అంటే ఆడవారికి అయితే మగవారు, మగవారైతే ఆడవారికి. శుక్రుడు 2 లేదా 12లో ఎక్కడ ఉన్న అనేక మంది స్త్రీలతో లేదా పురుషులతో సంబంధం ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ మేషలగ్నానికి తీసుకున్నట్టయితే వృషభం 2 అవుతుంది, స్వక్షేత్రం అవుతుంది. అదే 12లో అయితే ఉచ్చక్షేత్రం అవుతుంది, మీనం. అయినప్పటికీ కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. మేషంలో కుజుడు ఉండిన జాతకులు 2 భార్యలు లేదా అనేక మంది స్త్రీలతో ఉండే అవకాశం ఉంటుంది. చంద్రుడు లేదా శుక్రుడు లగ్నమందున్నప్పుడు పాపగ్రహములతో చూడబడిన ఆ స్త్రీకి ఇతరులతో అంటే పురుషుల యందు, పరపురుషుల యందు ఆసక్తి కలిగి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. స్త్రీ జాతకంలో శుక్రుడు చరరాశిలో ఉన్నప్పుడు ఆమె భర్త సదా సంచారం చేస్తూ ఉంటాడు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అక్కడ ఇక్కడ ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. బుధుడు రాహుతో కలిసి ఉండగా కుజునితో ఏదో ఒక రకమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు అంటే వీక్షణ యుతి ఎటువంటిదైనా సరే ఉన్నప్పుడు వీరికి జాతకులు నపుంసకులు అవుతారు అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కూడా వేరే వాళ్ళతో ఇబ్బందులు అంటే ఈ కనెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు అంటే చాలా ప్రక్రియలు వచ్చాయి కాబట్టి ఐవీఎలు ఇట్లాంటి వాటికి వెళ్తున్నారు. సప్తమంలో శుక్రుడు ఉండి మరో శుభగ్రహము చూడబడిన అందమైన కలత్రం కలిగి వివాహానంతరం భాగ్యం కలుగుతుంది అని మనకి చెప్పడం జరిగింది. లగ్నంలో కుజుడు, సప్తమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు ఉన్న ఇక్కడ అనేక మందితో సంబంధాలు ఉంటాయి అని మనకి చెప్పడం జరుగుతుంది.
కుజుడు అష్టమనందు ఉన్నప్పుడు జాతకులు ప్రేమ వివాహం చేసుకుంటారు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే మతము కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అన్య మతస్థులు అన్య కులస్తులతో వివాహాలు జరుగుతూ ఉంటాయి. కుజుడు అష్టమనందు ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. పంచమాధిపతికి సప్తమాధిపతికి కనెక్షన్ చూసుకుని కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. వారి వారి మతానికి విరుద్ధంగా వేరే మతము వేరే కులస్తులతో కూడా వారికి జరిగే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతోంది. కాబట్టి వీటన్నిటినీ కూడా పరిశీలించుకుని మనము ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ముఖ్యంగా వివాహ యోగాలు చూసేటప్పుడు మనము ద్వితీయ సప్తమాధిపతిని చూడాలి. కుటుంబం ఎలా ఉంది, ఇక్కడైతే ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడే అయ్యాడు మేషలగ్నానికి. కాబట్టి ఈ శుక్రుడు ఎలా ఉన్నాడు ముఖ్యంగా అనే అంశాన్ని మనము పరిశీలించుకుంటూ, కుజుడు ఎలా ఉన్నాడు, రాహుకేతువులతో కలిసి ఉన్నారా, ఎలా ఉన్నారు, అలాగే అవతల వారు ఏ ఉన్నాయి మనము ముఖ్యంగా తీసుకునేటప్పుడు లగ్నాధిపతులు సప్తమాధిపతులు పంచమాధిపతులు వీరి మధ్యన ప్రేమాప్యాయతలు ఎలా ఉంటాయి, వివాహానంతరం అనేది కూడా మనము పరిశీలించాలి. వివాహ పొంతను చూసేటప్పుడు తారాబలం ఒకటే కాకుండా లగ్నాలు రాసులు మిత్రత్వం చూసుకోవాలి. సంతానం ఎలా ఉంది అనేది, అలాగే D9లో కూడా గ్రహం ఏదో ఎలా ఉంది అనేది చూసుకోవాలి. అలాగే D7లో సంతానం చూసేటప్పుడు మనము ఆ సంతానం అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇబ్బంది పడతారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే ఒకరి నుంచి ఒకరికి భాగ్యం కలుగుతుందా లేదా, అభివృద్ధి కలుగుతుందా లేదా, అలాగే వ్యయస్థానం సైన భోగస్థానం ఇద్దరికి అన్యోన్యత ఉంటుందా, ప్రేమ ఆప్యాయతలుగా కొంతమంది ఉంటారు కానీ సంసారిక సుఖం అనేది ఉండదు. ఈ మధ్యకాలం ఒక చార్ట్ చూసినప్పుడు ఇలాంటిదే సమస్య వచ్చింది. వారిద్దరూ ఒకళ్ళొకళ్ళు కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నారు. అక్కడ కొంత చెప్పుకోదగ్గ అంశం అది. కాకపోతే వారికి ఒకరి నుంచి ఒకరికి దాంపత్య సుఖము సంతానం అనేది కలగటానికి ఇబ్బంది ఉంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. నేను ఒకటే మాట అన్నాను, వాళ్ళకి లేని ఇబ్బంది మీకేంటి, వదిలే. సరే వీళ్ళకు ఉంటుంది, ఏదో పిల్లకి కాస్త మనవాళ్ళు మనవరాలు పుడితే హాయిగా ఉంటుంది, సంతోషంగా వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఆనందించాలి అని అనుకుంటారు. కానీ ఇదంతా దైవ నిర్ణయం. పూర్వజన్మ పాప పుణ్య ఫలితాలు మాత్రమే ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి కొన్నిటికి మనం బాధపడకూడదు, అరే నేను తప్పు చేశానే అని చెప్పని. ఏది లిఖితమో అది జరిగి తీరుతుంది, కొన్నిటిని మనము తప్పించలేము. కాబట్టి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.